సంస్కృత భాషను నేర్చుకునేటటువంటి క్రమంలో ప్రతిరోజు ఒకటో రెండో శబ్దాలు, కొన్ని ధాతువులు, చిన్న చిన్న వాక్యాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు అజంత పుంలింగాలు, అజంత స్త్రీలింగాలు, సర్వనామ శబ్దాలు చెప్పుకున్నాం. ఇప్పుడు హలంత శబ్దం చెప్పుకుంటున్నాం. హలంతంలో కూడా పుంలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు ఉంటాయి. హలంత శబ్దంలో పుంలింగం జలముక్ శబ్దం. జలముక్ అంటే ఏంటంటే జలాన్ని వదిలేది, మేఘం అన్నమాట. జలముక్ జలముచౌ జలముచ, హే జలముక్ హే జలముచౌ హే జలముచ, జలముచం జలముచౌ జలముచ, జలముచ జలముభ్యాం జలముగ్భిః, జలముచే జలముభ్యాం జలముభ్యః, జలముచ జలముభ్యాం జలముభ్యః, జలముచ జలముచోః జలముచాం, జలముచి జలముచోః జలముక్షు. ఇది 7 విభక్తుల్లో, సంబోధన ప్రథమా విభక్తిలో కూడా ఉంటుంది. హరి ఓం.